భూపాలపల్లి మున్సిపాలిటీలో ఇటీవల విధి నిర్వహణలో చనిపోయిన బొల్లి రాజయ్య కుటుంబానికి న్యాయం చేయాలని రెండవ రోజు నిరసన కొనసాగింది. విధి నిర్వహణలో మృతి చెందిన బొల్లి రాజయ్య కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి రాజయ్య మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ముందు మృతుని కుటుంబ సభ్యులు, కార్మికులు నిరసన చేపడుతున్నారు. కాగా రెండవ రోజు చేరుకున్న వారి నిరసనకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ నాయకులు, మానవ హక్కుల వేదిక సభ్యులు మద్దతు తెలిపారు. వెంటనే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, వీటనైనా కూడా ఉద్యోగాలు అడుక్కునేది, కోరుకునేది ఎవరంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వాళ్ళే ఉంటారు. వాళ్ళ పైన అధికారులు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకు బాధ్యత తెలియదు, బానిసత్వాన్ని పెంచి పోషించడం తప్ప. అందులో భాగంగానే భూపాలపల్లిలో బొల్లి రాజయ్య అనే ఒక మున్సిపల్ కార్మికుడిని బాధ్యతారహితంగా సంబంధం లేని పనికి తీసుకెళ్లి ఆయన హత్యకు కారణమైనటువంటి అధికారులను సస్పెండ్ చేయాలని, బొల్లి రాజయ్య కుటుంబానికి ఎక్స్గ్రేషియాను మంజూరు చేస్తూ ఉద్యోగం ఇవ్వాలని తోటి సహచర కార్మికులు చేస్తున్నటువంటి ఈ దీక్షకు తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాం. కార్మికులు వారి న్యాయమైనటువంటి సమస్యలను పరిష్కరించుకోవడం కోసం సంబంధం లేని పనులలో జోక్యం చేసుకోకుండా సంబంధించినటువంటి పనులనే చేస్తామని ప్రకటించుకోవాల్సినటువంటి ఆ చైతన్యం కూడా తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఇంటలెక్చువల్స్గా కావచ్చు ప్రజలపైన ఉన్నది. కార్మికులకు వాస్తవంగా కూడా ఈ మున్సిపల్ సంబంధించి కానీ గ్రామ పంచాయతీ సిబ్బందులకు కానీ వాళ్ళకు ఎడ్యుకేషన్ లిమిట్ లేదు కాబట్టి ఆ బిలో పావర్టీ లైన్లో ఉన్న ఈ ప్రజల్ని వాళ్ళు కార్మికులుగా కానీ ఉద్యోగులు కానీ గుర్తిస్తలేరని నాకు అనిపిస్తూ ఉన్నది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కట్టుదిట్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, బొల్లి రాజయ్య కుటుంబానికి ఎక్స్గ్రేషియా మంజూరు చేయాలని, వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని, సంబంధిత అధికారులపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనుమానాస్పదంగా మృతి చెందిన బొల్లి రాజయ్య గారి కుటుంబానికి న్యాయం చేయాలనే ఏకైక డిమాండ్ తోటి మున్సిపల్ కార్మిక సోదరులు ఇక్కడ 2 రోజుల నుంచి నిరవధిక నిరహర్జిక చేస్తున్నారు. ఈ దీక్షకు ఇంతవరకు ఎలాంటి అధికారులు కూడా స్పందించలేదు. కలెక్టర్ గారు కావచ్చు, జేసీ గారు కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఎవరు స్పందించలేదు. ఏదైతే కార్మికుడు చేయాల్సిన పనిని కాకుండా తనకు సంబంధం లేని పనిలో కార్మికుని బలవంతంగా భయపెట్టించి అక్కడ తోలి అతని మృతికి సాగు కారణమైన ఆ యొక్క శానిటరీ ఇన్స్పెక్టర్ కావచ్చు, జవాన్ గారిని సస్పెండ్ చేసి వారిపైన చట్టరీత్యమైన చర్యలు తీసుకొని ఈ బొల్లి రాజయ్య కుటుంబానికి న్యాయం చేసే విధంగా అధికారులు ఒక నిర్ణయం తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి మున్సిపల్ కార్మికుల్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఇవాళ బొల్లి రాజయ్య కావచ్చు, అంతకుముందు ఒక పెద్ద మనిషి కావచ్చు, అంతకుముందు ఒక ఆయన కావచ్చు, ఈ రకంగా ప్రతిసారి ఇక్కడ ఉన్న అధికారులు కానీ వీళ్ళ పైన పనిచేసే అధికారులు, జిల్లా అధికారులు కానీ కనీసము కంటి తుడుపు చర్యగా చూస్తారు. అసలు కార్మికుడు అంటే విలువ లేదు, పారిశుద్ధ్య కార్మికుడు అంటే విలువ లేదు. కరోనా మహమ్మారి వచ్చినప్పుడు అందరూ పిట్టల్లాగా రాలిపోతుంటే వీళ్ళందరికీ పరిశుభ్రం చేసుకుంటూ తిరిగిర్రు, ముక్కుకు మాస్కులు పెట్టుకొని. వీళ్ళు చచ్చిపోతామని తెలుసున్నా ఈ సమాజం కోసం పనిచేసిన వీరులే ఈ కార్మికులు. మరి ఈ కార్మికులకు ఇట్లా అయినప్పుడు మరి ఎందుకు స్పందిస్తలేరని మరి కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నా. యొక్క మున్సిపాలిటీ కార్మికులు, అసంఘటిత కార్మికులు వీళ్ళంతా, వీళ్ళ హక్కులను కాల్రాచిన ఈ ప్రభుత్వాలు ఇవాళ వాళ్ళు చనిపోయినా కూడా పట్టించుకోవడం లేదు. ఇవాళ ములుగులో చూసినప్పుడు అక్కడ జీతాలు ఇవ్వకుంటే అక్కడ కుటుంబాన్ని సాధలేక ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. అలాంటి కార్మికులకు రక్షణ లేకుండా, డ్యూటీలో ఉన్న కార్మికులకు ఎలాంటి సేఫ్టీ లేకుండా డ్యూటీ చేయమని పంపిన తర్వాత ఆయన చనిపోతే ఇంతవరకు కూడా ప్రభుత్వం వారిని చూడకపోవడం, వారిని ఆదుకోకపోవడం చాలా అన్యాయం, దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాము.